మంచి సందర్భంతో పెద్దలు గౌరవనీయులు ఈ మధ్య కాలంలో కొత్తగా సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్గా పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి టి శ్రీధర్ గారిని ముఖ్య అతిథిగా ఈరోజు మేము ఆహ్వానించాం. వారు మా యొక్క విన్నపాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీ పి శ్రీధర్ గారిని వేదిక అలంకరించవలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మా సంయుక్త సేవా సంస్థలో సీనియర్ సభ్యులు ఎంతో మంచి వ్యక్తి, మంచి మనసున్న గొప్ప వ్యక్తి జయచంద్ర నాయుడు గారిని వేదిక అలంకరించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. సబ్ డివిజనల్ ఆఫీసర్గా పదవి విరమణ చేసినటువంటి అందరికీ ఆప్తులు, అభిమాన పాత్రలు ఆత్మకూరు కల్లయ్య గారిని వేదిక అలంకరించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి మరి విద్యార్థి రఘుకుమార్ రెడ్డి గారిని వేదిక అలంకరించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మాజీ మున్సిపల్ కౌన్సిలర్, ప్రజా సేవకులు, సామాజిక సేవా కార్యకర్త గ్రంథం ప్రసన్నారెడ్డి గారిని వేదిక అలంకరించవలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. విశ్రాంత లెక్చరర్ రక్తమా జాతిగుట్ట వ్యవస్థాపక అధ్యక్షులు ఎంవి ప్రసాదరావు గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో సన్మాన గ్రహీతులు, మంచి మనసున్న వ్యక్తులు, అందరితో ఎంతో సఖ్యతగా మనోహర్ రెడ్డి గారిని వేదిక అలంకరించవలసిందిగా వారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఒట్టూరు శ్రీనివాసులు గారిని వేదిక అలంకరించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. తిరుమల రెడ్డి గారు వారు కూడా వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. జానకిరామ్ రెడ్డి వేదిక అలంకరించవలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీనివాసులు గారు వేదిక అలంకరించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. గౌరవ్ భాష గారు కూడా ఈ సన్మానంలో ఉన్నారు. మరి వారి అనివార్య కార్యం వల్ల రాలేకపోయారు. తర్వాత మా సంస్థలో చాలా సీనియర్ సభ్యులు, మృదు స్వభావి, చాలా మంచి వ్యక్తి, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ ఎం చంద్రశేఖర్ గారిని వారు అటు కాక నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సంఘ అధ్యక్షులుగా కూడా ఉన్నారు. ప్రెసిడెంట్ కావలిలో బ్రాహ్మణ సంఘానికి మరి ఉప అధ్యక్షులు కూడా ఇక్కడ పనిచేస్తున్నారు. వారిని వేదిక అలంకరించవలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. మరి అందరి కూడా సన్మాన గ్రహీతలకు, మా అతిథులకు, మా ముఖ్య అతిథులకు మమ్మల్ని ఆశీర్వదించడానికి చేసిన గౌరవనీయులు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీధర్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అందరి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మాత్రం చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు సార్. ఇటీవల ఎక్కడ పోయి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి వాళ్ళకి సంబంధించిన బ్లడ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సరుకులు ఇచ్చేసే సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు గంగపట్నం శ్రీధర విధంగా చేయడం, వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా సంయుక్త సేవా సంస్థని ప్రశంసించడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే
తల్లిదండ్రులు కోల్పోయి ఉన్నారో, నిర్భేద స్థితిలో ఉన్నారో సుమారు 32 మందికి విద్యార్థుల్ని దత్తు తీసుకొని దాతల సహకారంతో చదివించడం, వారికి ప్రతి నెల 2000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయడం, 2000 రూపాయలు సరుకులు ఇవ్వడం, వాళ్ళకి 32 మంది పిల్లల్ని దత్తు తీసుకొని చదివించడం, వాళ్ళు మంచి చెడు చూడడం అంటే చిన్న విషయం కాదు. అది సంయుక్త సేవా సంస్థ చేస్తూ ఉంది. ఎక్కడ లాభాపేక్ష లేకుండా ట్రాన్స్పరెంట్గా సంయుక్త సేవా సంస్థ చేస్తుంది. అదేవిధంగా బ్యూటీషియన్ కోర్సులు, అదేవిధంగా పిల్లలకి నృత్యం, అదేవిధంగా కుట్టు పని నేర్పించడం, మహిళలు స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడి ఉండాలనేసి చాలామంది బ్యాచ్లకి కుట్టు పని నేర్పించడం, వాళ్ళకి మళ్ళీ కుట్టు మిషన్లు కూడా కొత్తవి కొనిచ్చడం దాతల సహకారంతో. అదేవిధంగా జయచంద్ర నాయుడు అయితే కంప్యూటర్ విద్యని ఈ కాలం చాలా స్పీడ్గా ఉంది, ప్రతి ఒక్కరికి కంప్యూటర్ విద్య ఉండాలని ఒక ఇన్స్టిట్యూట్లో ఆయన సొంత ఖర్చుతో నేర్పించడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కావలి పట్టణంలో ఏ సంస్థ చేయలేదని గొప్ప కార్యక్రమాలు సంయుక్త సేవా సంస్థ నిర్వహించడం. అలాంటి కార్యక్రమాలని ప్రతి ఒక్కరు కూడా మా ఎమ్మెల్యేలు, ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే, ఎక్స్ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి మీరు వచ్చేసి సంయుక్త సేవా సంస్థని ఆశీర్వదించున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికి కూడా మా శుభాశీస్సులు. కొత్తగా ఎస్ఐలైన సోదరులందరికీ కూడా సంయుక్త సేవా సంస్థ చిరు సన్మానం. ఎందుకంటే కావలి పట్టణంలోనే మీరు చేస్తున్న సేవలు నిత్యం గమనిస్తూ ఉంటాం. ట్రాఫిక్లో శ్రీనివాసరావు కానీ, జానకిరామ్ రెడ్డి కానీ, డిఎస్పీ ఆఫీస్లో ఎప్పుడు పోయినా కానీ ఉన్న మా మనోహర్ రెడ్డి గారు కానీ, భాష రాలేదు భాషా గారు కానీ, వీళ్ళందరూ కూడా కరోనా టైంలో కూడా ఈ పోలీస్కి సర్వీస్ చేస్తున్నాం మేము సంయుక్త సేవా సంస్థ తరఫున. కరోనా టైంలో సంయుక్త సేవా సంస్థ భారీ ఎత్తున కార్యక్రమాలు చేయడం జరిగింది. పాదచారులకి, వాళ్ళకి నచ్చిపోయే వాళ్ళకి ఆహార పొట్లాలు అందించడం కానీ, వాళ్ళకి పాదరక్షలు అందించడం కానీ, ఎవరైతే చనిపోయి ఇంట్లో వదిలేసిపోయిన బాడీని కూడా సంయుక్త సేవా సంస్థ ధైర్యంగా పోయేసి ఎన్ని ఇబ్బందులున్నా పోయి వాళ్ళని కర్మ చేయడం జరిగింది. అదేవిధంగా సంయుక్త సేవా సంస్థ తరఫున అనేక మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం జరిగింది. స్కూల్స్లో, పొట్టిశ్రామ స్కూల్లో, వివిధ ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు సంయుక్త సేవా సంస్థ. మన సంస్థ తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మనం సన్మానించడం ఒక మంచి ఆలోచన అని పెద్దలందరూ సూచించిన తర్వాత మా వ్యవస్థాపక అధ్యక్షుడు గంగపట్నం సురేంద్ర ఈ నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, ఎంతైనా అభినందించడం. ఈ కార్యక్రమానికి ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా భాషకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ముగించవలసిందిగా వారిని కోరుతున్నాం. ఈరోజు మన సబ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళందరికీ మరియు వేదిక మీద పెద్దలు, వేదిక ముందున్న పెద్దలు, పిల్లలకి నా ఆశీస్సులు, పెద్దలకి నా నమస్కారాలు. సురేంద్ర చిన్న స్థాయి నుంచి వచ్చిన గొప్ప పనులు చేస్తున్నాడు. ఆ గొప్ప పనులలో మాకందరికి కూడా సేవ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నందుకు వాళ్లకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలామంది సేవ చేయాలనుకుంటారు, అవకాశం దొరకదు. అటువంటి అవకాశాన్ని ఈ టౌన్లో చాలామంది కల్పిస్తున్నందుకు మీకు అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లాగే చాలామంది ఇందు నుంచి బెనిఫిట్ పొందుతున్నారు. వాళ్ళు కూడా జీవనోపాధి కల్పించుకుని వాళ్ళు స్వతహాగా బతికేదానికి అవకాశం కల్పించబడుతుంది ఇక్కడ. ఇంకా భవిష్యత్తులో కూడా మంచి కార్యక్రమాలు సురేంద్ర చేసి అందరి దాతల సహకారంతో ఇంకా మంచి పనులు చేయాలని, దానికి అంతా కూడా మేము కూడా సహకరిస్తామని, మీరందరూ కూడా సహకరించి అతను ఇంకా ఉన్నతంగా ఎదిగేట్టుగా మనం అంటే మంచి పేరు తెచ్చుకునేట్టుగా మనం అందరూ సహకరించాలి. అట్లాగే వాళ్ళ
వాళ్ళు ఎన్ని కార్యక్రమాలు అంటే కుటుంబాన్ని కుటుంబాన్ని వదిలేయలేదు, కానీ కుటుంబానికి తక్కువ సమయం కేటాయిస్తూ సేవకు ఎక్కువ సమయం కేటాయిస్తున్న వల్ల వాళ్ళ కుటుంబానికి మంచి ఆరోగ్యాలు కల్పించి వాళ్ళని మంచిగా జీవించాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. 70 మందికి ఉచితంగా కంప్యూటర్ శిక్షణ ఇప్పించి వారి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దారు. ఆయన యొక్క సహకారం చాలా మెండుగా ఉంది. అదేవిధంగా కుట్టి మిషన్లు ఇచ్చి నిరుపేద మహిళలకు జీవనోపాధి కల్పించారు. జయచంద్ర నాయుడు గారికి ఒకసారి చెప్పడం ద్వారా తర్వాత రవికుమార్ గారు మాట్లాడతారు. విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు. తర్వాత ఇక మాట్లాడే కార్యక్రమం ఉండదు, సన్మాన కార్యక్రమం కాబట్టి రఘుకుమార్ గారు పూర్తిగా మాట్లాడిన తర్వాత ఆ కార్యక్రమం సార్. ఈనాటి ముఖ్య అతిథి కావలి డిఎస్పీ వారి డిపార్ట్మెంట్లో పదోన్నతి పొందినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ అందరికీ మరియు వేదికల నుంచి పెద్దలందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మనం ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత అభినందించాల్సిన అవసరం ఉంది. ఈనాటి మన సాంఘిక పరిస్థితుల్లో వాళ్ళు డిఎస్పీ గారి ఈ చిన్న కార్యక్రమానికి కూడా మంచి చేసుకున్న ఆదరైనందుకు ముఖ్యంగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. మన సంయుక్త సేవా సంస్థ మొట్టమొదటిగా గత 11 సంవత్సరాల నుంచి కూడా చాలా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. మొట్టమొదటిగా మేము ఈ కార్యక్రమాన్ని స్థాపించి ఈ సంస్థ స్థాపించినప్పుడు నిత్యావసర వస్తువులు ఇవ్వాలా పేదవాళ్ళకనే ఉద్దేశంతో మొత్తం స్థాపించి ఈనాడు సురేంద్ర ఒక సహకారంతో ఒక జాతీయ స్థాయికి ఎదిగినటువంటి సంయుక్త సేవా సంస్థ యొక్క సంఘ కార్యకలాపాలను ఇంతకుముందు ప్రసన్నాంజలి గారు తెలియజేశారు. కాబట్టి ఇప్పటికే పాపం దీనికి కాలాతీతమైంది. వారిని త్వరగా మనం సన్మానించి పంపించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. సంయుక్త సేవా సమితి సన్మానం అనటం తప్పు కాదు, కానీ సరైన పద్ధతి కాదు. సేవా సమితి అభినందన సభ, సేవా సమితి అభినందన అందుకోబోతున్న సన్మాన గ్రహీతలకు, ఈ సంస్థకు ఆర్థిక సహకారం అందిస్తున్న జయచంద్ర నాయుడు గారికి, ఈ సంస్థ కార్యనిర్వహణలో ప్రధాన భాగస్వాములైన సోదరుడు ప్రసన్నాంజలి గారికి, బ్రాహ్మణ సేవా సమాజం నెల్లూరు శాఖ ఇటీవల సమావేశమై ఈ సేవా సమితి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న సేవాభిలాషి రిటైర్డ్ బ్యాంకు అధికారి శ్రీ చంద్రశేఖర్ గారికి, హెడ్ మాస్టర్ రఘువీరారెడ్డి గారికి, అదేవిధంగా మనోహర్ రెడ్డి గారికి, గుంటూరు శ్రీనివాసులు గారికి, తిరుమల రెడ్డి గారికి, జానకి రామరెడ్డి గారికి అందరికీ నా నమస్కారం. సామాజిక వికాసానికి కృషి జరుపుతున్న ఈ సంయుక్త సేవా సమితి ఆధ్వర్యంలో పేద విద్యార్థినులకు కూడా ఈ నృత్య కళ వికాసంలో భాగస్వాములు చేయాలని ఒక గొప్ప సంకల్పం. ఈ నృత్య కళ పేదలకు అందుబాటులో రావడం చాలా కష్టం. బాగా శ్రీమంతుల బిడ్డలే ఈ విద్య నేర్చుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ పేద బిడ్డలు కూడా ఈ నృత్య కళ నేర్పించడం
నిజంగా చాలా విశేషం, ప్రశంసనీయం. ఒక మాట, కవిత రాసేదే కలం, పాట పాడేదే గళం, నిస్సహాయులకు నిర్భాగ్యులకు అండగా నిలిచేదే బలం. అది బుద్ధి బలం, ఆర్థిక బలం, అంగబలం. ఏ బలమైన నిర్భాగ్యులకు నిస్సహాయులకు అండగా నిలిచేదే గొప్ప బలం, గొప్ప శక్తి. అదేవిధంగా పూజించే చేతుల కన్నా దానం చేసే చేతులే కన్నా అంటారు. ముఖ్యంగా ఇటీవల పదవోన్నతి పొందిన మిత్రులు ఈ డివిజన్లో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు, ప్రజా ఆమోదం పొందిన వారు. వారిలో ఉత్తూరు శ్రీనివాసులు గారు ఈ సంయుక్త సేవా సమితి కార్యకలాపాల పట్ల ఆకర్షితులై ఆయనతో పాటు మమ్మల్ని కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వాముల్ని చేయడం జరుగుతుంది. కావల్లోనే శ్రీనివాసులు పీటీ వరకు చేశారు. ప్రగతిశీల భావాలు ఉన్న వ్యక్తి. చెప్పండి కొట్టండి. ఒక్కరు శ్రీనివాసులు తెలియగా ఉండండి. సార్ ఒక్క నిమిషం సార్ అందరూ ఒకసారి శ్రీనివాసులు గారు గాలిని వాయు కాలుష్యం మొత్తాన్ని బలాయిస్తూ ట్రాఫిక్ని బాగా నియంత్రణ చేస్తున్నాడు. చాలా ఓపిక ఎక్కువ ఆయనకి. మణికంఠలో కూడా ఉద్యోగం చేస్తా ఉంటాడు. మణికంఠలో తర్వాత పెద్దలు కార్యక్రమాన్ని చేసినటువంటి డాక్టర్ చంద్రశేఖర్ గారు రాష్ట్ర బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు జిల్లా బ్యాంక్ రికార్డు వివరించారు. తర్వాత పెద్దలు గౌరవనీయులు
సబ్డివిజన్ పోలీస్ ఆఫీసర్. సాయంత్రం శుభవేళ ఇదంతా కూడా ఇక్కడ మీటింగ్ రావడం చాలా గొప్ప విషయం. మన స్టేజ్ అలంకరించిన పెద్దలకు, ఇంటికి వచ్చిన పిల్లలకు, కార్యక్రమానికి వచ్చిన పెద్దలు కూడా అందరికీ నమస్కారాలు, పిల్లలకి ఆశీర్వాదాలు. ఈ సంయుక్త సేవా సంస్థ వారు మా పోలీసులు వాళ్ళ యొక్క ప్రతిభను గుర్తించి వాళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడే కానిస్టేబుల్ నుంచి పనిచేసినారు. ఎస్ఐలుగా పదోన్నతి పొందిన సందర్భంలో వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ సన్మానం చేశారు. చాలా గొప్ప విషయం. ఇదే విధంగా వీళ్ళకు ఈ సురేంద్ర గారికి దీనికి సహాయపడే దాతలకు కూడా దేవుడు మంచి చేయాలని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా చేయాలని కోరుకుంటూ ముగిస్తాం. వేలూరు జయచంద్ర నారాయణ గారిని సగౌరవంగా వేదిక మీద మాట్లాడుతున్నాం. అదేవిధంగా ఆచూరు అలయ్య గారిని, డాక్టర్ రవికుమార్ గారిని, అదేవిధంగా భాషా గారిని, కుమారరావు గారిని, చంద్రశేఖర్ గారిని అందరూ మన వాళ్ళని సన్మానం చేసుకోండి. ఒప్పటి శ్రీనివాసరావు గారు సన్మానం సభ్యులు కాబట్టి ఈరోజు సంయుక్త సేవా సంస్థలో ఒక ముఖ్యమైన పాత్ర వహిస్తూ సంయుక్త సేవా సంస్థ పెట్టినప్పటి నుంచి సంయుక్త సేవా సంస్థకి దాతగా అనేక కార్యక్రమాల్లో స్పాన్సర్ చేశారు శివప్రసాద్ గారు. మన సభ్యుల్ని మనం గౌరవించుకోవడం సాంప్రదాయం కాబట్టి ఆ గౌరవాన్ని మనం కొనసాగించడానికి ఈరోజు న్యాయవాది అయిన మన శివప్రసాద్ గారిని వేదిక మీద నుంచి మన సంస్థ తరఫున చిన్న సన్మానం, సన్మానం అయిన కాదు, మీకు వేరే ఎగ్రేట్ చేస్తాం కదా, ఏదో మా అతిథి కోసం చిన్న సత్కారాలు చేస్తా ఉన్నాం. ప్రిన్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్గా కావాలి మున్సిపాలిటీకి లీగల్ అడ్వైజర్గా, న్యాయ సలహాదారుగా ప్రభుత్వం తరఫున నామినేట్ అయిన పరిస్థితి. అందు సందర్భంగా దానికి ఈ సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. ప్లీజ్ కూర్చోండి. సందర్భంగా ప్రసాద్ గారు శివప్రసాద్ గారిని మన సంస్థ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిన పెద్దల సమయంలో ఆత్మీయుల స్థానంలో మనము ప్రభుత్వ సలహాదారుగా నియమించబడి సందర్భంగా మనము ఉచిత రీతిగా సత్యేసిన యూపీ క్లాస్ శివప్రసాద్
బడుగు బలహీన వర్గాల ప్రజల యొక్క కష్టాలు నష్టాలన్నీ తెలుసుకొని సముచిత రీతిలో న్యాయం వాళ్ళ పక్షాన చేసేటట్టుగా న్యాయం కోసం పోరాడి ప్రజల యొక్క కష్టాతుల యొక్క ఆప్తుల యొక్క కళ్ళల్లో వాళ్ళ సంతోషాన్ని వాళ్ళ వెలుగులు వెలిగింపాలని వారు చేసే కృషి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆశా జ్యోతిగా వెలుగొద్దాలని ఇంకా రాబోయే రోజుల్లో మంచి ఉన్నత పదవులు స్వీకరించాలని ఆ భగవంతుడు మంచి ఆయురాలుగా అత్యంత ప్రసాదించాలి, మంచి మనసు ప్రసాదించాలి. నలుగురికి ఆత్మీయంగా తలలో నాలుగులాగా అధికార యంత్రాంగానికి కానివ్వండి, పేద ప్రజలకు కానివ్వండి, అందరికీ కూడా అనుకులుగా ఉండి వాళ్ళ యొక్క సలహాలు తీసుకుంటూ ఇంకా పెద్దవాళ్ళ సలహాలు తీసుకుంటూ తన యొక్క పదవికి మంచి ఔన్నత్యాన్ని తీసుకొస్తారని అందరికీ న్యాయ సలహాదారుగా న్యాయాన్ని వర్తింపజేస్తారని నమ్ముతున్నాను. ప్రగాఢ విశ్వాసంతో మన మాస్టర్ గారికి మంగళాశాసనం తెలియజేస్తున్నాను. అది అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈనాటి కార్యక్రమానికి చేసిన సంయుక్త సేవా సంస్థ సభ్యులు, పెద్దలు అందరికీ మరియు చిన్నపిల్లలు వారి తల్లులందరూ కూడా వచ్చుకున్నారు. వారికి అందరికీ పిల్లలకి ఆశీర్వాదాలు, పెద్దలకి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో సంయుక్త సేవా సంస్థ స్థాపించిన నుంచి కూడా నన్ను కూడా ఆ యొక్క సంస్థలో తమ్ముడు సురేంద్ర చేస్తున్న సేవలో పాలిభాగస్సులు చేయడానికి నన్ను కూడా ఆ అవకాశం కల్పించిన సంస్థ సభ్యులు కూడా నేను అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క అవకాశం అనేక సార్లు నాకు ఈ బ్రదర్ ప్రసన్నాంజనేయులు గారు మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి అడిగినప్పుడు వెంటనే మా కుటుంబం తరఫున కొన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నప్పుడు అందరూ సహకరించారు. రేపు నవంబర్ 2వ తారీఖున కూడా ఒక కార్యక్రమం ఉంది. అది కూడా సంస్థ సభ్యులతోనే చేసుకుంటాం మేము అనే ఉద్దేశంతో మీకు ముందుగానే తెలియజేస్తున్నాను. రేపు నవంబర్ 2 కూడా కార్యక్రమం మన మధ్యలోనే కుటుంబం తరఫున అందరూ వచ్చి తెలియజేసుకుంటాము. ఈ విధంగా నన్ను మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్గా ఇచ్చిన తర్వాత సంస్థ సభ్యులు పిలిచి నన్ను గౌరవించడం, నన్ను వారు సత్కరించడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. పెద్దలు ప్రసాద్ గారు చెప్పినట్లుగా న్యాయ వృత్తిలో ఎటువంటి పొరపాటు లేకుండా చేయలాగున ఆ దేవుని యొక్క ఆశీస్సులు, మీ అందరి యొక్క ఆశీస్సులు ఉన్నట్లుగా మీరందరూ కూడా నా కొరకు కూడా మీరు చేసే నిత్య ప్రార్థనలను కూడా జ్ఞాపకం చేసుకుంటారని, చేస్తున్న సేవలో నన్ను కూడా పాలిభాగస్తులుగా చేసుకున్నందుకు మరొకసారి అధ్యక్షుల వారికి, సంస్థ సభ్యులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ వ్యవస్థాపక అధ్యక్షులు మందమర్తం సురేంద్ర గారికి, సంయుక్త నృత్య కళా నిలయం నృత్య శిక్షకురాలు గీత గారికి, ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటులో అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన అందరికీ, సభాధ్యక్షత వహించిన జయచంద్ర నాయుడు గారికి, సభాసీనులైన కల్లయ్య గారికి,
మాస్టర్ గారికి, రఘుకుమార్ రెడ్డి గారికి, తర్వాత చంద్రశేఖర్ సార్కి, నా ప్రియమిత్రుడు ప్రసన్న గారికి, నా కొలీగ్స్ మనోహర్ రెడ్డి, జానకిరావు రెడ్డి, శ్రీనివాసులు గారికి అందరికీ నా నమస్సులు. ఈ మధ్యనే ప్రమోషన్ కల్పించడం, మాతో సంప్రదించడం, వాస్తవంగా మాకు ఇలాంటి సన్మానాల విషయంలో కొంత భేదభావం ఉన్నప్పటికీ సురేంద్రాన్ని డిసప్పాయింట్ చేయకూడదన్న ఒకే ఒక్క ఉద్దేశంతో మేమందరం యాక్సెప్ట్ చేయడం జరిగింది. మాకు సంతోషం ఏంటంటే ఈ కార్యక్రమానికి సురేంద్ర అండ్ టీం మా డిఎస్పీ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి వారి చేత మాకు సన్మానం చేయించడం మేము ఆనందంగా ఫీల్ అవుతా ఉన్నాం. అయితే ఇక్కడ నా సహచరులు చాలా మందికి ఈ సంస్థ కార్యక్రమాలు వాటి గురించి అందరికి తెలిసిన విషయాలే. అయితే నా సహచరులకి కొంత ఈ సంస్థ మీద బ్రీఫ్ అవగాహన కల్పించాలన్న ఉద్దేశం, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను మైక్ తీసుకున్నా. నేను గత 4 సంవత్సరాల నుంచి బహుశా 3-4 సంవత్సరాల నుంచే ఈ సంస్థ కార్యక్రమాలు, అంటే కోవిడ్ అప్పటి నుంచి ఈ సంస్థ కార్యక్రమాలను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. కోవిడ్లో సురేంద్ర ఆధ్వర్యంలో వాళ్ళ టీం చేసిన సేవ ఈ ప్రజలకి ఎంత భయంకరమైన కోవిడ్కి అందరికీ తెలిసిందే. ఆ సేవ మనం ఎన్నిసార్లు ఎంతగా పోయినా చాలు. తర్వాత నాకు తెలిసి ఇప్పటి వరకు 5,600 దాకా అన్నదాన కార్యక్రమాలు, పేదలకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు సురేంద్ర. తర్వాత ఎన్నో అనాథ శవాలకు అతని ఆధ్వర్యంలో అంత్యక్రియలు జరిగినాయి. ఎంతోమంది పేదలకి నెల దాతల సహకారంతో నెల వాళ్ళ ఇళ్లలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. తర్వాత దాతల్ని ఇన్స్పైర్ చేసి వాళ్ళ ద్వారా విద్యారంగం, ఉదాహరణకు జయచంద్ర నాయుడు గారు ఈ మధ్యనే ఈ కంప్యూటర్ శిక్షణ మొత్తం ఆ ఖర్చంతా ఆయన భరించి ఆ విద్యార్థులకు శిక్షణ ఇప్పించారు. తర్వాత మొక్కలు నాటాడు. దాదాపు 1,700 మొక్కలు కావలి మొత్తంలో నాటడమే కాకుండా వాటి పరిరక్షణ చర్యలు కూడా అతను తీసుకున్నాడు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చూసి నేను ఆకర్షితం రావడం జరిగింది. అతను సమాజానికి ఎంతో ఉపయోగపడతాడు. అతను ఉపయోగపడమే కాకుండా వాళ్ళ కుమార్తె లిఖితమ్మకు నృత్యం నేర్పించి పేద పిల్లలకి చేరువగానే నృత్య కళను పేద పిల్లలకు కూడా చేరువ చేస్తూ ఉన్నాడు. ఈ మధ్య కాలంలో వరదలు వస్తే వరదల్లో అతను పోషించిన పాత్ర అనితర సాధ్యం. అది ఖచ్చితంగా మాట నేను చెప్పగలను. ఒక వ్యక్తి ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళి దాదాపు 3 రోజులు వరద బాధితులకు అన్నం, భోజనాలు ఏర్పాట్లు చేసి, తర్వాత నోటు పుస్తకాలు పంపిణీ చేసి, ఇప్పుడు ఇదంతా అది ఈజీ కాదు. మాట చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది. ప్రాక్టికల్లీ ఎంత త్యాగం, ఎంత కష్టపడితేనో, ఎంత త్యాగం చేసానో ఆ స్థాయికి చేరుకోగలం. ఒక నోట్బుక్ పేదవాళ్ళకి, అంటే నేను చూస్తాను, పేదవాళ్ళకి అంటే నిలువు నీడలేని పేదవాళ్ళ కొంతమందికి గుడిసెలు వేయించడం, కొన్ని ఇల్లు నిర్మించడం, ఇది కూడా చేశాను. ఇదంతా దాతల సహకారంతో జరుగుతుందని అతను చెప్తాడు. బట్ దాతలకి ఆలంబన, దాతలకి నమ్మకం, దాతలకి ఇన్స్పిరేషను సురేంద్రను చూసి మనం నేర్చుకోవాల్సిన, సమాజంలో ఉన్న ఈ సమాజంలో మనం నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉందని నేను భావిస్తున్నాను. అతనికి నిన్న విజయవాడలో ఒక క్యాప్షన్ పెట్టి ఒక వార్త వచ్చింది సోషల్ మీడియాలో. ఏమని? ఈ ఆటో డ్రైవర్ ఆదర్శవంతుడు, ఈ ఆటో డ్రైవర్ అనిత సాధ్యుడు. క్యాప్షన్లోనే చూడండి. వాళ్ళు కూడా వాళ్ళు చేసింది చాలా తక్కువ, మన సమాజానికి ఇతను చేసింది చాలా ఎక్కువ. విజయవాడలో వరద బాధితులు ఆపద సమయంలో పోయి నిన్నటికి నిన్న 350 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 5 నోట్బుక్స్ చొప్పున
లెక్కేసుకోవచ్చు. 350 అయింది. అంతకుముందు 2-3 రోజుల నుంచి కూడా ఈ వరదల్లో ఇబ్బందులు పడ్డ పేద విద్యార్థులందరికీ లోటు వచ్చింది. కాబట్టి మా సోదరులైన నా సహచరులైన మీరు కూడా ఈ కార్యక్రమాలని అబ్జర్వ్ చేస్తూ భవిష్యత్తులో ఈ సంస్థకు అండగా నిలవాలని సభాముఖంగా నేను కోరుకుంటూ మాకు ఈ అభినందన సభ ఏర్పాటు చేసిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.